మన ఇంట్లో వద్దు. వెళ్ళిక్కడి నుంచి. నేను కావాలని పిలిపించుకుంటే మీరు పంపించడం ఏంటి? నానమ్మా, నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా? చరణ్, నువ్వాగు. నానమ్మ చెప్తున్నారు కదా, తన కోసమే కాదు పెళ్లి పనులు కూడా చేస్తుంది అని. ఉండనివ్వండి. ఏంటి మమ్మీ, నీకేమైనా మతిపోయిందా? ఆ పల్లవిని ఇంట్లో పెడతానంటావేంటి? చరణ్ అక్షతల పెళ్లి చెడగొట్టడానికి అదేదో ట్రై చేస్తుందని మనకు డౌట్ ఉంది కదా. బయట ఉంటే తనేం చేస్తుందో తెలీదు. అదే మన ఇంట్లో ఉంటే కరెక్ట్ మమ్మీ. అప్పుడు ఏ క్షణంతో ఏం చేస్తుందో, ఏదైనా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తుందో లేదో అని మనకి తెలుస్తుంది. ఒకవేళ అలాంటి ప్లాన్ ఏమైనా చేస్తే తిప్పి కొట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. సరే పద. ఏంటో పక్కకి వెళ్ళి గుసగుసలాడుకున్నారు? ఏం లేదు నాన్న, నానమ్మ చెప్పింది కరెక్టే అని మాట్లాడుకుంటున్నాం అంతే. చూడు, మా అత్తయ్య గారు చెప్పారని నిన్నీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను. పెళ్లిలో ఏ చిన్న పొరపాటైనా జరిగిందో జాగ్రత్త. అత్తయ్య, బయటికి వెళ్ళొస్తాం. పదండి. సరేరా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. మావయ్య. పల్లవి, నానమ్మ, ఫ్రెండ్ని ఇక్కడికి పిలిపించింది నా పనులు చేయడానికా, వాళ్ళ పెళ్లి పనులు చేయించడానికా? ఒరే, నీ పెళ్లి జరిపించడానికి వచ్చిందిరా. తను మాటిచ్చింది కదా, ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. యూ డోంట్ వరీ కదమ్మా. చంటి బామ్మ ఇద్దరు నా మీద హోప్స్ పెట్టేసుకుంటున్నారు. ఆవిడ చూస్తేనేమో పెళ్లిలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. పెళ్లి జరగకపోతే చంటి చచ్చిపోతాడు. ఏం చేయాలి? ఈ పెళ్లిని ఎలా ఆపాలి? వాళ్ళిద్దరి పెళ్లి ఎలా చేయాలి? ఇదంతా అయ్యే పనేనా? ఏం అర్థం కావట్లేదే. మాట్లాడవేంటమ్మా? అంతే అంతే. పద పద పద. గురుగారు, ఈ వారంలో నేను పెళ్లి పెట్టుకున్నాను, అలా చెప్తున్నారేంటండి? తారుమారంటే ఏంటి గురువుగారు? ఉదాహరణకి పెళ్లి పెట్టుకున్నారనుకో, అది అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఏంటి ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడు? నేను వీళ్ళ పెళ్లి ఆపాలని చూస్తున్నాను కదా. ఏ ఎందుకు ఆపేస్తాను? ఆపక గురువుగారు ఈరోజు ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నారు, అందుకే ఏదేదో చెప్తున్నారు. ఆయన నీకు ఉన్నది ఉన్నట్టు చెప్తాడన్నా? మొన్నటి వరకు అలాగే చెప్పారు, ఈ మధ్య కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు. అంటే నీకు ఫేవర్ గా చెప్తే ఆయన చెప్పింది కరెక్ట్, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే రాంగా? ఉన్నది ఉన్నట్టంటే ఏంటి? నా పెళ్లి ఆగిపోతుందా? గ్రహాలు వస్తాయా, లేకపోతే నువ్వు ఆపేస్తావా? నేనెందుకు ఆపుతాను మరి? మొహమాట పడకుండా తిను, నీకేది కావాలంటే అది తిను, ఎంత కావాలంటే అంత తిను, సిగ్గు లేకుండా. అదే ఐ మీన్ సిగ్గు పడకుండా తిను అంటున్నాను. మామూలుగానే నేను కొంచెం ఎక్కువ తింటా. నువ్వు ఇలా రెచ్చగొట్టావనుకో, బిల్లు మోత మోగిపోయేంత తింటా. ఏం పర్లేదు, పర్సులో క్యాష్ ఉంది, అది కూడా సరిపోలేదనుకో, అకౌంట్లో కూడా ఉన్నాయి. నువ్వు కుమ్మే చెప్తా. సార్, ఆర్డర్ ప్లీజ్.
బిల్. హే, నా పర్సు, నా ఫోను. పోయిందా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇప్పుడు నన్ను వదిలేస్తే ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తాను. అవసరం లేదు. నీలాంటి వాళ్ళని రోజు చూస్తూనే ఉంటాను. నీలాంటి వాళ్ళకి గెటప్ సెటప్ ఉంటుంది. ఒక గంట రెస్టారెంట్లో సర్వీస్ చేయి. హా? సర్వీసా? ఏం మాట్లాడుతున్నారండి? నేను ఎవరో తెలుసా? ఎన్ని కోట్లకు అధిపతినో తెలుసా? అవన్నీ తెలీదు. బిల్లు ఎంతో తెలుసు. బిల్లు కట్టు లేదా సర్వీస్ చేయి. చరణ్, ఒక్క నిమిషం సార్.